రవికిరణ్ గారు నమస్తే. వాసుదేవన్ గారు. పార్టీ జనసేనకి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అంటే అది రాకూడదు, ఏ పార్టీకి కూడా అలా రాకూడదు. మొత్తం వీరతాళ్ళు వేసుకొని ఆయన కోసం అహరహరం శ్రమించేవాళ్ళు, పార్టీ బాగుండాలి, అధికారంలోకి రావాలని కోరుకునే వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరకట్లేదు. పార్టీ గేటు బయటకు కూడా వాళ్ళకి ఎంట్రీ దొరకని ఒక విచిత్రమైన పరిస్థితి. వాళ్ళందరూ మొన్న ఈ సమావేశం అయిన తర్వాత ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు విడిగా కలిశారు. విన్నారు, ఆయన ఈసారి విన్నారు. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, దాన్ని మనం అడ్రస్ చేద్దామనే ఆలోచనతోటే ఆయన వాళ్ళందరినీ ఒంగోలు రమ్మన్నారట. ఒక పార్టీగా, రాజకీయ పార్టీగా మీరు కూడా అంటే 45 ఏళ్ళు అంటే జనసంఘ దగ్గర నుంచి నేను చెప్పను, బీజేపీ అంటే 1980 ఐ బిలీవ్ 80 నుంచి ఇప్పటివరకు చూస్తే అంచెలంచెల వ్యవస్థలు మీ పార్టీలో చాలా ఉంటాయనుకుంటా. లీడర్ని కలవటానికి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలవాలన్నా కూడా ఒక రిక్విజిషన్ పెట్టుకుంటే ఏదో ఒక టైం స్లాట్ మీకు అలాట్ అవుతుంది. వేరే అలాంటి పరిస్థితి జనసేనలో లేదనే ఒక అబ్జర్వేషన్. ఏమంటారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ శుభ సాయంత్రం అండి. సోదరిమణి శివపార్వతి గారు మాట్లాడాక నాకు ఇస్తారేమో అవకాశం అనుకున్నాను, బట్ ముందుగానే ఇచ్చారు. శివపార్వతి గారు చివరిలో రఫాడతారు కదా, ఆవిడ రఫాడతారు కదా, ఈ లోపు ఆయన అనుకున్నదంతా వండి వార్చి అంతా అయిపోతుంది. చివరిలో చెప్పాలి కదా. అంటే ఆవిడ మొదలే అడిగితే ఆవిడ వడగళ్ళ వాళ్ళగా అలా కురిసి వెళ్ళిపోతారు. నాకైతే తెలియదు. నేను మీ పార్టీలో ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అని చెప్తున్నా. మా పార్టీ వరకు అండి వాసుదేవన్ గారు, మా పార్టీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు అనుకోండి, నేను పార్టీలో దశాబ్ద కాలంగా చేస్తాను. అటు హరిబాబు గారు, కమ్మబాటి హరిబాబు గారి నుంచి కన్నా గారు, సోమవీర్రాజు గారు, పురంధేశ్వర్ గారు, నేను నలుగురిని చూశాను. నేను ఏ టైము అంటే మాటి డిస్టర్బ్ చేయం, కానీ ఏదైనా అవసరం ఉండి క్లారిఫికేషన్ కావాలి అంటే టక్కన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. మా నాయకులు ఎవరు ఫోన్ ఎత్తని నాయకులు ఎవరు లేరు. అందరు ఫోన్ ఎత్తారు, ఏంటని అడుగుతారు, ఇది విషయాన్ని అడుగుతారు, దానికి సమాధానం వస్తుంది. సో ఆ రకంగా అయితే మాకు స్వేచ్ఛ ఉంటుంది. అలాగే సమావేశాల్లో కూడా, మా పార్టీ ఇటీవల సమావేశాల్లో కూడా అందరి అభిప్రాయాలు చెప్పమన్నారు. రకరకాల అభిప్రాయాలు చెప్తా, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. డెఫినెట్ గా ఇప్పుడు నలుగురు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఏది పెట్టినా, అది స్వచ్ఛంద సంస్థ, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, లేకపోతే జేసీస్ క్లబ్, లేకపోతే ఒక కంపెనీయో, లేకపోతే ఒక పార్టీయో, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే, నలుగురు వ్యక్తులు ఎప్పుడైతే కలిస్తే వాస్తవం గారు భిన్న అభిప్రాయాలు ఉంటుంది సహజం. బట్ నలుగురు వ్యక్తులు అక్కడ కలవటానికి గల మూల సిద్ధాంతం మీద డిఫర్ అవ్వకూడదు. నలుగురు వ్యక్తులు అక్కడ ఎందుకు కలిశారు, మూల సిద్ధాంతం ఏంటి? పార్టీ అనుకోండి, భారతీయ జనతా పార్టీ, దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగతం చెట్టు చివర. ఇది మన బేసిక్ ప్రిన్సిపల్. దేశం కోసం పనిచేయాలి, సేవాభావంతో పనిచేయాలి. దీని డివేట్ అయిపోయాం అనుకోండి, ఇంకా చిలవలు ఫాలో అయిపోతుంది. అందరూ ఎప్పుడైతే ఫోకస్డ్ గా ఒక గోల్ వైపు పనిచేస్తున్నామో, గోల్ చేరటానికి రకరకాల మార్గాలు ఉండొచ్చు. రకరకాల మార్గాల్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు రకరకాలు ఉండొచ్చు. ఆ మార్గాలు డిస్కస్ చేసే విషయంలో, అభిప్రాయాలు షేర్ చేసుకుంటే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఏ ఆర్గనైజేషన్ కన్నా ఉండాలి. ఉండకపోతే అది డెమోక్రటిక్ కాదు, ప్రజాస్వామ్యయుతం కాదు. అది దానికి నాయకులు కూడా సమయం కూడా ఇవ్వాలి. అలా డెమోక్రటిక్ కాని పార్టీలు సర్వైవ్ కాలేవు, ఎక్కువ కాలం సర్వైవ్ కాలేవు. ఏదో ఒక నియంత్రలాగా పట్టు కూర్చొని ఇలాగే ఉండాలి, ఇలాగే చిక్కుగా ఉండాలి, ఇలాగే చేయాలి, నేను ఎవరి మాట నా మాటే అందరికి కావాలంటే సమాజ్ అంటే ఇట్ క్రాష్. సో ప్రజాస్వామ్యం అంటూ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటే ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రకారం పార్టీలో కూడా ఎన్నికలు జరగాలి. అది బూత్ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు. ఎప్పుడూ 25-30 ఏళ్ళు ఒకటే రాష్ట్ర అధ్యక్షుడు, లేకపోతే జాతీయ అధ్యక్షుడు ఒకటే 25-30 ఏళ్ళు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, వేరే వాడికి కాదు కదా. సో ప్రజాస్వామ్యం కొంత లోపించింది. సో అటువంటి పార్టీలు ఇప్పుడు కాకపోతే కొంత సమయంలో కాలగాలంలో కలిసిపోతాయి. సో దీనిలో కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. కొంత వ్యక్తులు ఇప్పుడు సహజంగా ఏమవుతారంటే, కొంతమంది ప్రాపకం కోసం, అధ్యక్షుల ప్రాపకం కోసం, లేకపోతే ఇంకో ప్రాపకం కోసం మధ్య మధ్య కొన్ని విండోస్ లేకపోతే గేట్స్ క్రియేట్ చేసే వ్యక్తులు అన్ని చోట్ల ఉంటారు, అన్ని ఆర్గనైజేషన్ లో ఉంటారు. దీన్ని ఆ అధ్యక్షుడు ఉన్నవాడు జాగ్రత్తగా గమనించుకుంటూ, మనం ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో ఆ ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యే విధంగా వెళ్ళవలసిన అవసరం ఆ పార్టీ రన్ చేస్తున్న వ్యక్తికి ఉండాలి. దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకోవాలి. నేను అందుబాటులో ఉన్నానా, నేను ఎన్ని గంటలకు పొద్దున్న లేవుస్తున్నాను. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక మంచి విషయం చెప్తారండి. మాకు ఎప్పుడు కార్యకర్తలుగా మాకు శిక్షణా తరగతిలో కూడా గత 10 ఏళ్ల క్రితమే చెప్పారు, రాజకీయ నాయకుడు అన్నవాడు పొద్దున్నే లేవాలి, తెల్ల వేకువజామునే లేవాలి. వేకువజామునే లేచి రెడీ అయ్యి 7 గంటలకల్లా మొత్తం రెడీ అయ్యి కూర్చోవాలి, టిప్ టాప్ రెడీ అయ్యి కూర్చోవాలి. ఇంటికి వచ్చేటువంటి ప్రజల నుంచి వచ్చే సమస్యలు తీసుకొచ్చే వినాలి. వినిన తర్వాత ఆయన్ని క్రోడీకరించుకొని 10 గంటలకల్లా నువ్వు బయటకు వెళ్ళి
ఆఫీసులకు వెళ్తావో లేదా ఎక్కడికి వెళ్తావు, కలెక్టర్కి వెళ్తావు, వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలి. అలాగే సాయంత్రం వచ్చేసరికి ప్రెస్ నోట్లు అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలి. రాత్రి మళ్ళీ సమీక్ష చేసుకోవాలి. ఇలాగా పొద్దు నుంచి రాత్రి వరకు రాజకీయ నాయకుడు అందుబాటులో ఉంటేనే ఆ రాజకీయ నాయకుడు. అంతేగాని నేను ఖాళీ లేదు, నాకు సమయం లేదు, పొద్దున్నే 12 గంటలు లెగుస్తాను, నాకు ఆ నిద్ర సరిపోలేదు, రాత్రి ఎప్పుడు 1 గంట పడుకున్నాను, నాకు కుదరదు, ఇవన్నీ చెప్పేవాడు రాజకీయ నాయకుడు కాదు, ప్రజల్లో ఉండలేడు అని వెంకయ్యనాయుడు గారు మాకు ఉత్పత్తి చేశారు. నేను ఈ రోజు వరకు అలాగే 4 గంటలు లెగుస్తాను, 4 గంటలు లేచి నాకు కల్పించాను. సో అలాగా ఒక రాజకీయ నాయకుడు అనేది ఉండాలి, అందుబాటులో ఉండాలి. కార్యకర్తకు అందుబాటులో ఉంటే ఫోన్ ఎత్తాలి. అంతేగాని అంటే పెద్దానికి పిఏలే వాళ్ళకి ఫోన్ చేయాలి, అపాయింట్మెంట్ అడగాలి, ఇవన్నీ. ప్రధానమంత్రి అంటే ఓకే సార్, ప్రధానమంత్రి అంటే టైం పడుతుంది. ఇప్పుడు జాతీయ అధ్యక్షులు కొంత ఉండొచ్చు, అంటే రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ అందుబాటులో ఉండాలి. ఆ రకంగా అయితేనే పార్టీలన్నా ఒక సంస్థ అన్నా ఏదైనా సరే. ఇప్పుడు నేను కార్పొరేట్ కంపెనీలో మల్టీనేషనల్ కంపెనీస్ వర్క్ చేశాను, అమెరికా వేరే 10 years వర్క్ చేశాను. మా సీఈఓకి వెళ్ళాలంటే డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ మై డోర్, ఆయన డోర్ వాళ్ళు ఓపెన్ చేసి మిస్టర్ శ్యామ్, మిస్టర్ పీటర్ కెన్ ఐ టాక్ టు యూ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ అన్న ఓపెన్ డోర్ వెళ్ళిపోయి మాట్లాడేవాడిని, సీఈఓ అయినా సరే. సో అటువంటి ఉంటేనే ఆర్గనైజేషన్ డెవలప్ అవుతాయి అన్న వ్యక్తిగత అభిప్రాయం. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో పాటు అప్సాన్ రాజేష్ గారు పొలిటికల్ అనలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రాజేష్ గారు. చూసారు కదా టాపిక్. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంటుంది. అంటే ఆ మాటకు వస్తే అంటే చంద్రబాబు గారు నాయుడిని కలవటానికి జనసేనలో ఉన్న అభిప్రాయం ఏంటంటే వేరే పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే మహా అయితే మ్యాక్సిమం 10-15 days అపాయింట్మెంట్ పెడితే ఒక సిస్టమ్ స్ట్రీమ్ చేసే వ్యవస్థ అక్కడ ఉంది. చూసి జల్లెడ పట్టి వాళ్ళకి ఫలానా టైంలో వాళ్ళని ఈవెన్ మిగిలిన పార్టీలు అన్ని పార్టీల్లో కూడా అదే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని చూసుకోవడానికి 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మొన్న వెళ్ళి వాళ్ళ ఆవేదన ఎల్లబుచ్చితే ఇలా ఇదేంటంటే బయట నుంచి వస్తున్న తెలుగుదేశం సపోర్టరో క్యాడరో ఎవరైనా వచ్చి కలవాలంటే వాళ్ళకైతే దొరుకుతుంది. దొరికిన తర్వాత కూడా 1/2 hour మీట్ అవుతున్నారు. మేమేందండి 10 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా మాకు ఈ పరిస్థితి అని.